పడేస్తూ ఉంటారు. ఎప్పుడు ఏదో వస్తువును పట్టుకుంటూ ఉంటారు. ఆ వస్తువులతో పాటు మరెన్నో జెమ్స్, బ్యాక్టీరియా, దుమ్ము, మట్టి, ఫంగస్ ఇంకా ఇలా ఎన్నో. కానీ ఇప్పుడు కాదు, మనకి ఉంది ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్. దీంట్లో ఉన్న ఫార్ములా అన్ని రకాల బ్యాక్టీరియాలను, ఫంగస్ను తొలగిస్తుంది మరియు మీ ఫ్లోర్ని ఉంచుతుంది 99.99% పరిశుభ్రంగా. కేవలం 3 మూతల ఫ్లోర్ క్లీనర్ని బకెట్ నీళ్ళల్లో కలిపేయండి. శుభ్రంగా మీ గదిని తుడిచేయండి. ఇప్పుడు అయింది మీ ఇల్లు సురక్షితంగా మరియు పరిశుభ్రంగా. ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్ మీ ఇంటిని ఫ్రెష్గా ఉంచుతోంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆచూకీపై సస్పెన్స్ కొనసాగుతోంది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని ఆర్జీవీ డెన్ నుంచి ఏపీ పోలీసులు వెనుదిరిగారు. శంషాబాద్లోని ఓ ఫామ్ హౌస్లో తలదాచుకున్నారనే సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. అక్కడ కూడా ఆయన లేరని తెలుస్తోంది. అయితే వర్చువల్గా విచారణకు హాజరయ్యేందుకు సిద్ధమని ఆర్జీవీ లీగల్ టీం చెబుతోంది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కోసం ప్రకాశం జిల్లా పోలీసులు గాలిస్తున్నారు. విచారణకు 2 సార్లు డుమ్మా కొట్టడంతో సీరియస్ అయిన పోలీసులు నేరుగా వర్మ ఇంటికి వెళ్లారు. ఉదయం నుంచి ఆర్జీవీ ఆఫీస్ దగ్గర హడావిడి చేశారు. సెర్చ్ వారెంట్ లేకపోవడంతో గేటు దాటి డెన్ లోపలికి వెళ్లలేదు. అయితే ఆయన ఎక్కడున్నారనేది ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. శంషాబాద్లోని ఫామ్ హౌస్లో తలదాచుకున్నారనే సమాచారంతో అక్కడికి వెళ్లారు పోలీసులు. అక్కడ కూడా ఆర్జీవీ లేకపోవడంతో వెనుదిరిగారు. మరోవైపు విచారణకు వర్చువల్గా హాజరయ్యేందుకు సిద్ధమని ఆర్జీవీ లీగల్ టీం ప్రకటించింది. బిఎన్ఎస్ఎస్ చట్ట ప్రకారం వర్చువల్గా హాజరయ్యేందుకు అవకాశం ఉందని అంటోంది లీగల్ టీం. పోలీసులు ఆర్జీవీని అరెస్ట్ చేస్తే చట్ట ప్రకారం ఎదుర్కొంటామని అంటున్నారు. ఇప్పటికే వర్మ ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లపై హైకోర్టులో కేసులు పెండింగ్లో ఉన్నాయి.